కొన్నిసార్లు తెలియని లింక్ల వల్ల లేదంటే ఏపీకే ఫైల్స్ వల్ల మన వాట్సాప్ హ్యాక్ అయిపోయి మన ఫోన్ యాక్సెస్ అనేది ఫ్రాడ్స్టర్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? మొదట సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ మేనేజర్లో అనుమానిత యాప్స్ ఏదైతే సస్పెక్ట్ యాప్స్ ఉంటాయో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మనకు తెలియని యాప్స్ ఏదైనా ఉంటే కనుక అన్ఇన్స్టాల్ చేసేయాలి వెంటనే. ఒకవేళ కొన్నిసార్లు అది అన్ఇన్స్టాల్ అవ్వదు. అట్లాంటి టైంలో మనం ఏం చేయాలి? నెక్స్ట్ పర్మిషన్ మేనేజర్లో వెళ్ళాలి. పర్మిషన్ మేనేజర్లో వెళ్ళిన తర్వాత మనం ఏ యాప్స్కి ఏ పర్మిషన్స్ ఇచ్చాము. కొన్ని ఎస్ఎంఎస్ పర్మిషన్ ఇస్తాము, కొన్నిటికి కాల్స్ పర్మిషన్ ఇస్తాము, కొన్నిటికి కెమెరా పర్మిషన్ ఇస్తాము. సో అనుమానిత మనం ఏదైతే యాప్ ఉందో దానికి పర్మిషన్స్ అనేది అన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఇప్పుడు అది అన్ఇన్స్టాల్ చేసేయాలి. అది అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ వాట్సాప్ అనేది కూడా మనం అన్ఇన్స్టాల్ చేసేయాలి. చేసిన తర్వాత మన ఫోన్లో సెక్యూరిటీ యాప్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి స్కాన్ చేసేసి నెక్స్ట్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ అనేది మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి మన నంబర్ ఎంట్రీ చేయాలి. మన నంబర్ ఎంట్రీ చేసినప్పుడు వెంటనే మనకు వాట్సాప్ అనేది ఓపెన్ కాదు. పైన వాట్సాప్ షో చేస్తుంది ఏమనంటే మీ వాట్సాప్ అనేది పలానా నంబర్ వాడుతున్నాడు, వాడు ఫ్రాడ్స్టర్ నంబర్. సో అది మనం కాదని చెప్పి మన నంబర్ ఎంట్రీ చేసి ఓకే చేస్తే మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత మనమే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాక మన వాట్సాప్ అనేది మనకు రికవర్ అయిపోతుంది. ఎట్ ది సేమ్ టైం ఫ్రాడ్స్టర్ దగ్గర ఉన్నటువంటి మన వాట్సాప్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వెంటనే వాట్సాప్లో లింక్డ్ డివైజెస్ అనేది ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా మనకు తెలియని డివైజెస్లో లాగిన్ అయ్యిందా చూసేసి అన్నీ కూడా లాగౌట్ చేసేస్తాం. తర్వాత నెక్స్ట్ అథెంటికేషన్ ఫ్యాక్టర్ అనేది సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మన ఫోన్ అనేది సేఫ్. ఓకేనా? ఈ క్రమంలో మనకి ఏదైనా తేడా వస్తే కనుక మనం వాట్సాప్కి రిపోర్ట్ చేస్తాం. ఓకేనా? వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి విలువైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ లేదంటే ఫాలో చేయడం చేయండి. థ్యాంక్ యూ.